ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెద్దలుడు చిన్నడు నడపలుడు త్వరగా రండి రండి. కాలుగాలి కాకిలాగా ఎల్ల నిలబడమంటే పిలు. నైని, హాస్, సుమ్మి అందరూ అందరూ హాల్లోకి రండి. రండి రండి రండి, త్వరగా రండమ్మా. ఏమైంది మావయ్య? ఏంటి మావయ్య, ఎవరికేమైంది? ఏమీ జరగలేదు. కొంప కాలిందా అని మీ కర్మ కాలిందా అని ఎందుకలా వెర్రి కేకలు పెడుతున్నారు అని పరిగెత్తుకుంటూ వచ్చాం. ప్రమాదం ఏమీ లేదు కదా బాబాయ్? అలాంటిది ఏమీ లేదమ్మా. మీరందరూ వస్తే గుడ్ న్యూస్ చెప్పాలనుకున్నాను. ఇంట్లో మంచి వాళ్ళున్నా మంచి జరగటం తక్కువేలే. ఎవరికి వారు వాళ్ళ వరకు మంచి జరిగితే చాలు అనుకునే స్వార్థం ఉంటే రాగద్వేషాలు పెరుగుతాయి. ఇప్పటికీ మానవత్వం మర్చిపోయి మృగాల్లా ప్రవర్తించే వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంది. తమ్మే, ముందు ఇంట్లో తగ్గిపోయిన వారి సంఖ్య సంగతి చూడు. అందుకేడు మిమ్మల్ని పిలిపించింది. లెక్క పెట్టనా బాబాయ్? 1 2 3 4 5 6. ఆగవే నువ్వు. మనల్ని లెక్కేసుకోవడం కాదు, నిన్న మొన్న లేని వాళ్ళ సంగతి మా ఆయన చెప్పేది. నెంబర్ ఎందుకు మారుతుంది అత్తయ్య? అత్తయ్య పిల్లలు తిరిగొస్తేనే కదా. వస్తారు పిల్లలు. ఏయ్ గారడి పాప, ఈ మాట నిన్నటి నుంచి చెప్తున్నావు నువ్వు. ఎస్ రాజా, మీ తల్లి రాదు. చెల్లి పిల్ల చిట్టి పిల్ల ఇద్దరూ వస్తారు అని విశాలాక్షి చెప్తుంది. అయితే అమ్మ రాదా? ఎందుకు వస్తుంది విశాల్? వెంట గాయత్రి వెళ్ళింది కదా. గాయత్రి వెళ్తే కలిసే రావాలి కదక్కా. గాయత్రి పాప తోడు వెళ్తే అమ్మ తిరిగి రాదన్నట్టు చెప్పావేంటొదినా? అయితే అర్థమైందన్నమాట. ఏమనక్క? అయితే అర్థం కాలేదన్నమాట. వదినా, కన్ఫ్యూజ్ చేయకు. ఒక నిమిషం ఆగరా. పిల్లలైనా ఎప్పుడొస్తారు? ఇప్పుడు వస్తారని విశాలాక్షి చెప్పినందుకే మిమ్మల్ని రమ్మని కేకేశాం. డమ్మో డమ్మ, వచ్చేది ఇద్దరు కాదు, ముగ్గురు. మా మమ్మీ కూడా వస్తుందన్నమాట అయితే. తను రాదు, పిల్లలు వస్తారు. ఇంకో పిల్లోడో వస్తారనుకుంటా. అప్పుడు ఇల్లు డే కేర్ సెంటర్ అవుతుంది. అనాథాశ్రమంగా మార్చేసుకోవాలి ఇంకా. విశాలాక్షి, పిల్లలిద్దరూ తిరిగొచ్చేస్తారు అన్నావు. డమ్మక్కేమో ముగ్గురు వస్తారు అంది. ఇంకొకరెవరు? పిల్లలిద్దరిని తీసుకురావడానికి ఎవరో ఒకరు రావాలి కదమ్మా. అది నిజమే. వచ్చేవాళ్ళు ఎవరు విశాలాక్షి? వచ్చేస్తున్నారు, చూడండి నాన్న. సడన్ గా గాలి వేస్తుంది, కర్టన్స్ కూడా ఊగుతున్నాయి.
ఎందుకిలా అవుతుంది? డమ్మో డమ్మ సర్పదేవికి వెళ్ళి తిరిగొచ్చిన పిల్లలు ఈ ఇంట అడుగు పెడుతున్నందుకు పంచభూతాలు ప్రణమిల్లుతాయి. ఆ, ఆ, గురువుగారు వస్తున్నారు. గాయత్రి మమ్మీ ప్రణామాలు గురుదేవా. నమస్కారం గురువుగారు. నమస్కారం గురువుగారు. నమస్కారం. శుభం భూయాత్. స్వామి గుడ్డి కప్పేసి తీసుకొచ్చారండి. సర్పదేవిలో కరడి సర్పము శిరస్సు మీద తిలోత్తమ వెలిగించిన జ్యోతి కాంతి ప్రభావం వల్ల ఇలా వస్త్రం కప్పి తీసుకురావలసి వచ్చింది. గాయత్రి, మీ అమ్మ దగ్గరకు వెళ్ళు. గాయత్రి రామ్మా. మా అక్క 2 ముద్దులే పెట్టింది. నువ్వు 25 పెట్టవే నీ బిడ్డకి. ఎవరొద్దంటారు? గురువుగారు ఉలూచినివ్వండి. తీసుకో సుమనా. ఉలుచి ఉలుచి ఆ, ఆ, ఏమైంది చిట్టి? చిన్న మరదలా ఎందుకలా అరిచావు? ఉలుచి కాదు, నా బిడ్డను తీసుకురాలేదు. ఇంకెవరిని ఎత్తుకొచ్చారు గురువు గారు. అవును కాదు స్వామి, ఈ చంటి పాప ఎవరు? ఉలీచినే విశాల. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.